ఆయన అదృశ్య లక్షణములు ఎక్కడ కనబడుతున్నాయంటే ప్రకృతిలో కనబడుతున్నాయని చెప్తున్నాడు. తింటున్నాం, తాగుతున్నాం, తిరుగుతున్నాం, అనుభవిస్తున్నాం. ఎందులో కూడా దేవుని ప్రేమ వెల్లడపరచబడలేదా? ఇప్పుడు మన తల్లిదండ్రులు అడుగుదామండి, అమ్మా నువ్వు నన్ను ఎలా ప్రేమించావని అడుగు. ఎలా ప్రేమించావంటే ఏం చెప్తుంది? మన నాన్న అడుగుదాం, ఏం చెప్తాడు? ఏదో ఒకటి ఇచ్చే కదని చెప్తాడండి. మాటల్లో చెప్తే మనం నమ్మం. ఏదో నీకు ఒక పరికరం, ఏదో ఒక వస్తువు, ఏదో ఒకటి నీకు ఇస్తేనే మా అమ్మ ప్రేమించింది, మా నాన్న ప్రేమించాడు అని చెప్పుకుంటున్నాం. చూసారా? అంటే ఏదో ఒకటి ఇస్తే మరి దేవుడు ఇవ్వలేదా? ఇవ్వటం లేదా? ఎన్ని ఇస్తున్నాడండి దేవుడు, ఎన్ని ఇస్తున్నాడు. తన ప్రేమను వెల్లడిపరుస్తుంటే ఏంటి, ఏ ఒక్కరు ఆలోచించలేనటువంటి స్థితిగతుల్లో ఈరోజు మనిషి ఉన్నాడండి. మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొర్రకు చనిపోయేను. క్రీస్తు మన కొర్రకు ఇలా కూడా వెల్లడిపరుచుకుంటారండి ఎవరైనా? ఇవిడ తన ప్రేమను ఇలా కూడా వెల్లడిపరుచుకుంటారా చెప్పండి? ఇవిడ ప్రేమ దక్కలేదని చనిపోయిన వారు ఉన్నారు, దక్కించుకోవడానికి చనిపోయిన వారు ఉన్నారు. ఇదేంటండి? దేవుని ప్రేమను వెల్లడిపరచుటకు తన ప్రియ కుమారుని చంపేసుకుంటాడు ఆయన. ఆలోచిస్తున్నారా?